హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ అంతా చేసింది చూపిస్తున్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మా పిల్లలకి క్యారేజ్ పెట్టడం అవన్నీ. ఫస్ట్ అయితే మా రాక్సీ గాడు బయట కుక్కలు వచ్చినాయి అది చేస్తూ ఉన్నాడు. మా చెట్టుకైతే 2 మల్లెపూలు పూసినాయండి. ఇవాళ పూత అయిపోయింది. ఇంకా ఉదయాన్నే ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకోవాలి. నాకైతే స్టవ్ క్లీన్ చేసి నేను ఏదైనా చేస్తాను. తర్వాత వంట రూమ్ మట్టుకి నీట్గా చిమ్మేసేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తా. టైం ఉంటే అంట్లు తోమేస్తా, లేదంటే వంట చేస్తాను ఇంకా అంట్లు తోమేస్తాను అన్నమాట. ఇంక ఈరోజు అయితే ఉదయంనే దొండకాయ ఇగురేస్తున్నాను. టమోటాలు, ఉల్లిపాయలు, దొండకాయలు వేసి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ మా అమ్మాయికి క్యారేజ్ పెట్టాలి, అందుకోసం అని చెప్పి ఇంకా ఉదయాన్నే వంట చేసేస్తున్నాను. టమాటాలు, దొండకాయలు అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా అంట్లు అయితే తోమలేదు, అంట్లు తోమాలి. ఇంకా ఈ కర్రీ చేస్తూ అంట్లు తోమేస్తాను. నేనైతే ఇగురు అయితే కుక్కర్లోనే వేసేస్తానండి, త్వరగా అయిపోతుంది. పప్పు అయినా ఇగురులైనా కుక్కర్లో వేసేస్తే త్వరగా అయిపోద్ది అనమాట. ఇంకా ఏమైనా పులుసు అట్లాంటివి అయితే మామూలుగా చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకొని పోపు వేసుకోవాలి. ఎస్హెచ్ కలెక్షన్స్ అని చెప్పి నాకు ఇన్స్టాలో ఒక పేజ్ ఉందండి. నేను శారీస్ బిజినెస్ చేస్తున్నాను, చిన్నది ఇప్పుడే మొదలు పెట్టాను. నన్ను ఫాలో అవ్వండి. శారీస్ అన్నీ కలెక్షన్ బాగున్నాయండి. ఎవరికన్నా కావాలంటే నా ఎస్హెచ్ కలెక్షన్స్లోకి వెళ్ళి చూడండి. నేను యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, చూసి ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి. స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి. నా దగ్గర అయితే రీజనబుల్ రేట్లే ఉన్నాయండి. క్లాత్ కూడా బాగున్నాయి. ఎక్కువ స్టాక్ అయితే లేదు, కొంచెమే తెప్పించాను. స్టాక్ అయిపోతే మళ్ళీ తెప్పిస్తాను. అయితే నాకు సపోర్ట్ చేయండి. నాకైతే ఇట్లా అడగటము అవన్నీ తెలియదండి, ఫస్ట్ టైము. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా ఎస్హెచ్ కలెక్షన్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఈ కర్రీలో ఉప్పు, పసుపు వేసేసి ఉల్లిపాయలు, దొండకాయలు ఫస్ట్ అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత ఇంకా కారం వేసిన తర్వాత టమోటాలు అవన్నీ వేసుకుందాము. కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మసాలా కారం తెచ్చుకోండి, బాగుంటుంది కారం. కర్రీ టేస్ట్ వస్తుంది ఫస్ట్ మసాలా కారానికి. ఇది వచ్చేసి ఆశీర్వాద్ కారం తీసుకొచ్చారు, కానీ అసలు టేస్ట్ ఏం బాగాలేదు కర్రీస్. ఇది నార్మల్ కారం, కానీ నేను మసాలా పొడి వేసినా కూడా అంత టేస్ట్ లేదు. ఇక్కడ మనకి ఒంగోలులో అయితే కారం మిల్లు దగ్గర దొరుకుతాయి, మసాలా కారం ఇస్తారు. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తెచ్చుకోండి. టేస్ట్ కూడా బాగుందండి, కూరల్లో వేస్తే కూర టేస్ట్ వస్తుంది బాగా. ఏమైనా అవసరం లేదండి మసాలా, ఇంకా కారం ఒక్కటి వేస్తే సరిపోతుంది. అసలు ఈ కారంలో అయితే మసాలా పొడి వేసినా టేస్ట్ లేదు, ఏం లేదు, ఏదో కారంగా అనిపిస్తుంది. కొంచెం పెరుగు కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందని. పెరుగు కూడా వేసుకొని టమోటాలు వేసేసి బాగా కలుపుకోవాలి. మేమైతే అంతకుముందు దంపుడు బియ్యం వాడేవాళ్ళం, అంటే ఒక 5-6 నెలలు అట్లా వాడాము. ఇప్పుడు అవి కొన్ని ఉంటేను మళ్ళీ అవి వండుతున్నాను. మొన్నటిదాకా అయితే మామూలు రైసే వండాను. ఒక బస్తా తెప్పించాను, అవి అయిపోయినాయి మసూరాలు. ఇంకా అవి ఉంటే మళ్ళీ ఇవే వండుతున్నాను అనమాట. దంపుడు బియ్యం 2 రోజుల నుంచి బాగానే ఉంటుందండి అన్నం. కొంచెమే తినగలుగుతాము, ఎక్కువ తినలేము ఈ రైసు, కానీ పొట్టకి బిర్రుగా లేకుండా బాగుంటుంది. మనము 1.5 అరసాలు వేస్తాను నేను, అంటే 1.5 గ్లాసు.
అయితే 2 గ్లాసులకు వచ్చినంత అన్నం వస్తుంది అనమాట. మాకేంటంటే అరసాలు లెక్క, మా అత్తయ్య దగ్గర అరసాలు ఉండేది, అరసాలు నేను తెచ్చుకున్నాను అనమాట. ఆ అరసాలు లెక్కతో చెప్పేస్తుంటాను. మామూలుగా అయితే అందరు గ్లాస్ వేసుకుంటారు కదా, గ్లాస్తో కొలత వేస్తారు. నాకు అరసాలు అలవాటు అయిపోయింది. ఇంకా ఇందులో వచ్చేసి 3 విజిల్స్ రానిచ్చానండి కుక్కర్కి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత తీసి కలిపేసి నేను మసాలా పొడి వేశాను. మసాలా పొడి ధనియాలు, చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు, మెంతులు, కొంచెం కొబ్బరి, చిన్నులపాయ వేసి దంచింది. మసాలా పొడి చికెన్లో వేసుకునే మసాలా బాగుంటుందని వేశాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా రాక్సి కానీ కట్టేసాం, బయటకు వెళ్ళి అరుస్తున్నాడని చెప్పి. ఇంకా మా బావ అయితే బాబులు తేడానికి వెళ్తున్నాడు. తలుపులు అట్లా తీసి పెట్టి ఉండాలంటే వీడికి నేను కాపలా ఉండాలి, లేదా కట్టేసి ఉండాలి. చూడండి ఎట్ట పడుకొని చూస్తున్నాడు. నన్ను ప్రశాంతంగా ఉండనివాడు ఇంట్లో. దాన్ని రైస్ చూసారా, వైట్గా లేదు. ఇది తినిన తర్వాత వైట్ రైస్ చూస్తే తెల్లగా ఉంటుంది. అసలు మల్లెపూ కంటే తెల్లగా ఉంటుంది అన్నమాట. ఏదో పెయింట్ వేసామా ఏంటి సున్నం అన్నట్లు. కానీ ఈ దంపుడు రైస్ అలవాటు అయిన తర్వాత ఆ రైస్ తినలేము. ఈ దంపుడు రైస్ తినాలంటే కొన్ని రోజులు అలవాటు పడాలా. వైట్ రైస్ తినిన తర్వాత ఇంకా వచ్చేసి నాకు ఆకలి అవుతుంది పెట్టమని చెప్పి ఉదయాన్నే గొడవ చేసేస్తున్నాడు. వీడికి ఉదయం పాలు బిస్కెట్లు ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. అన్నం పెట్టినా కూడా తినడు. ఒక్కోసారి నేను క్యారేజ్ పెడతాను కదా, అన్నం ఉంటుందని చెప్పి అన్నం పెడతాను. ఆ అన్నం మధ్యాహ్నం అయినా సరే అట్లాగే ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువ బిస్కెట్లు వేసి పాలు వేసి పెట్టామనుకోండి శుభ్రంగా తినేస్తాడు. ఎక్కువ గొడవ చేయడండి ఆకలి అవుతుందని, ఎప్పుడో రేర్గా ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఒకసారి పొద్దున పూట ఆకలి అవుతుందని చెప్పి గొడవ చేస్తాడు. అప్పుడు పెడితే తింటాడు, కానీ విడిగా అయితే అసలు 10 దాకా కూడా అడగడం. నేను పెట్టి తినరా అని అంటేనే తింటాడు, లేకుంటే తిండ. ఇవాళ ఏంటో మరి గొడవ చేస్తూ ఉన్నాడు. పెట్టాం, దాన్ని మళ్ళీ ఆలోచించుకొని తినాలా, మళ్ళీ ఏం పెట్టారు అని.